జీవితం అనేది ఒక అందమైన ప్రయాణం. కానీ కొంతమందికి మాత్రం అడుగడుగునా కన్నీళ్ళే ఎందుకు మిగులుతాయి? రాత్రింబవళ్ళు కష్టపడినా కూడా ఎదుగుదల ఎందుకు శూన్యంగా మారుతుంది? ముఖ్యంగా అన్యోన్యంగా ఉండాల్సిన భార్యాభర్తల మధ్య ఎప్పుడు మాటల యుద్ధాలే ఎందుకు జరుగుతాయి? ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లు ప్రశాంతతనివ్వకుండా నరకాన్ని ఎందుకు తలపిస్తుంది? ఇలాంటి ప్రశ్నలు మీ మదిలో ఎప్పుడైనా మెదిలాయా? అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మీ జీవితాన్ని, మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేయబోతుంది. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే అద్భుతమైన అతి రహస్యమైన జ్యోతిష శాస్త్ర సత్యం అదే స్త్రీ శాపం లేదా స్త్రీ రుణం. లాల్ కితాబ్ ప్రకారం ఈ దోషం ఒక మనిషి జీవితాన్ని ఎలా అతలాకుతలం చేస్తుందో, దాని నుంచి బయటపడి మన ఆనందాన్ని తిరిగి ఎలా దక్కించుకోవాలో ఈరోజు పోసుగుచ్చినట్లు తెలుసుకుందాం. ఈ అద్భుతమైన విషయాన్ని లోతుగా విశ్లేషించే ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీలాగే కష్టాల్లో ఉన్న ఎంతోమందికి ఈ సమాచారం చేరువవుతుంది. ఒకసారి ఊహించుకోండి, ఒక స్వచ్ఛమైన నీటి ప్రవాహం సాఫీగా వెళ్తుంటే అందులో కొన్ని పెద్ద పెద్ద రాళ్ళు పడితే ఆ నీరు ఎలా నిలిచిపోయి పాడైపోతుందో మన జీవితం కూడా అంతే. మన పూర్వజన్మ కర్మలు లేదా మన జాతకంలో ఉండే ఈ అదృశ్యమైన స్త్రీ శాపం అనే రాళ్ళు మన ఎదుగుదలను పూర్తిగా ఆపేస్తాయి. ఎంత ప్రయత్నించినా ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్లుగా మన పరిస్థితి మారుతుంది. పచ్చని సంసారంలో చిచ్చు రగులుతుంది. భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉన్న మానసికంగా ఎన్నో మైళ్ళ దూరంలో ఉంటారు. బంధంలో ప్రేమ కరువై విరక్తి మొదలవుతుంది. ఇక పిల్లల విషయానికి వస్తే కొందరికి అసలు సంతానమే కలగకపోవడం, ఒకవేళ కలిగినా ఆ పిల్లలు శారీరక లేదా మానసిక లోపాలతో జన్మించడం లాంటివి జరుగుతాయి. ఆ కన్నవాళ్ళు తమ జీవితకాలం మొత్తం ఆ పిల్లల సేవకి అంకితం చేయాల్సిన హృదయ విదారక పరిస్థితులు మనం చూస్తూనే ఉంటాం. ఇదంతా కేవలం యాదృచ్ఛికం కాదు, దీని వెనుక ఒక బలమైన కారణం ఉంది. మన జన్మ కుండలిలో 7వ ఇల్లు మన వైవాహిక జీవితాన్ని, భాగస్వామితో ఉండే అనుబంధాన్ని సూచిస్తుంది. ఎప్పుడైతే 7వ స్థానంలో సూర్యుడు, చంద్రుడు లేదా రాహువు ప్రవేశిస్తారో అప్పుడు మనిషికి స్త్రీ రుణం పట్టుకుందని లాల్ కితాబ్ స్పష్టంగా చెప్తుంది. ఇది కేవలం పురుషులకే కాదు, మహిళలకు కూడా వర్తిస్తుంది. దీనికి తోడు జాతకంలో 2వ, 5వ, 9వ లేదా 12వ స్థానాల్లో రాహువు, శుక్రుడు లేదా బుధుడు ఉంటే ఆ సమస్యల తీవ్రత కట్టలు తెంచుకుంటుంది. జీవిత భాగస్వామికి ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం వెంటాడటం, డాక్టర్ల చుట్టూ తిరగడానికి సగం జీవితం సరిపోవడం జరుగుతుంది. ఇవన్నీ వింటుంటే కొంత భయం కలగవచ్చు, కానీ బాధపడకండి. ఎంత పెద్ద తాళానికైనా ఒక చెవి ఉన్నట్లు, ఎంతటి కఠినమైన కర్మకైనా ఒక అద్భుతమైన పరిష్కారం మన ప్రాచీన శాస్త్రాలు అందించాయి. ఒకసారి ఆలోచించండి, మన జీవితంలో వచ్చే ప్రతి కష్టానికి మనం బాహ్య ప్రపంచంలో కారణాలు వెతుకుతాం, కానీ అసలు లోపం మన అంతర్గత కర్మల్లో ఉంటుంది. ఇలాంటి విషయాలు ఎవరూ మనకు అంత సులభంగా చెప్పరు. అందుకే విలువైన విషయాలు అందరికీ తెలియాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే, దయచేసి వీడియోని లైక్ చేయండి. మీ యొక్క లైక్ వల్ల ఈ అద్భుతమైన జ్ఞానం 10 మందికి పంచబడుతుంది. దైవ కార్యంలో పాల్పంచుకున్న పుణ్యం మీకు దక్కుతుంది. మరి ఈ భయంకరమైన స్త్రీ శాపం నుంచి బయటపడడం ఎలా? దీనికి మన శాస్త్రాలు సూచించిన మొట్టమొదటి మరియు అత్యంత శక్తివంతమైన మార్గం గోసేవ. కానీ ఇది ఆషామాషిగా చేసేది కాదు. ఒక శుక్రవారం రోజున భార్యాభర్తలు ఇద్దరూ కలిసి తమ చేతులతో స్వయంగా 100 రొట్టెలు చేయాలి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, డబ్బులు ఇచ్చి హోటల్ వాళ్ళతోనో పని వాళ్ళతోనో చేయించడం కాదు. మీ కర్మల నుంచి మీకు విముక్తి కలగాలంటే ఆ శ్రమ మీరే పడాలి. మీ చేతులతో పిండి కలపాలి, మీరే రొట్టెలు కాల్చాలి. ఆ తర్వాత ఆ 100 రొట్టెలను తీసుకుని ఏదైనా గోశాలకు వెళ్ళి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి స్వయంగా కనీసం 100 గోమాతలకు తినిపించాలి. మీ వివాహ వార్షికోత్సవం రోజున కానీ లేదా వీలైన ఏ శుక్రవారం రోజున కానీ అద్భుతమైన పనిని జీవితంలో ఒక్కసారైనా చేసి చూడండి. మీ ఇంట్లో ఆగిపోయిన ఆనందం మళ్ళీ ఎలా వెల్లువిరుస్తుందో మీరే గమనిస్తారు. దీంతో పాటుగా ఇంకొక అద్భుతమైన మార్గం కూడా ఉంది. సాధారణంగా వివాహ సమయంలో ఎన్నో దానాలు చేస్తాం, కానీ గోదానం అందరికీ సాధ్యపడదు. అలాంటప్పుడు మీ తల్లిదండ్రుల ద్వారా ఒక చిన్న వెండి ఆవును చేయించి శుక్రవారం రోజున గుడిలో అర్చకుడికి దానం ఇప్పించండి. ఆ దానంతో పాటుగా కాస్త వస్త్రం, ధాన్యం, దక్షిణ కూడా ఇచ్చి సంకల్పం చేయించుకోండి. మీ తల్లిదండ్రుల ఆశీస్సులు, ఆ గుడిలోని దైవశక్తి, వెండి రూపంలో ఉన్న గోమాత చల్లని చూపు, ఇవన్నీ కలిసి మీ పైన ఉన్న అదృశ్యమైన శాపాన్ని పటాపంచలు చేస్తాయి. ఇది వినడానికి చాలా చిన్న పరిహారం లాగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఉన్న శక్తి అనంతమైనది. ఒకవేళ మీ ఇంట్లో మీ శ్రీమతి తరచూ అనారోగ్యంతో బాధపడుతుంటే మనసు వికలమవుతుంది కదా, దానికి ఒక సులభమైన పరిహారం ఉంది. మీ భార్య బరువు ఎంత ఉందో చూసుకోండి. అందులో 10వ వంతు బరువుతో సమానమైన ఎర్ర జొన్నలను తీసుకోండి. ఉదాహరణకు ఆమె బరువు 60 కిలోలు ఉంటే 6 కిలోల ఎర్ర జొన్నలను మంగళవారం లేదా శుక్రవారం రోజున ఆవులకు ఆహారంగా ఇవ్వాలి. అయితే ఒకే ఆవుకి 6 కిలోలు పెట్టడం కష్టం కాబట్టి 4-5 ఆవులకు ఆహారాన్ని పంచిపెట్టండి. భార్య మీద ఉన్న ప్రేమతో భర్త చేసే ఈ చిన్న పని ఆమె ఆరోగ్యానికి శ్రీరామ రక్షలా మారుతుంది. ఇలాంటి ఎన్నో అనుబంధాలను నిలబెట్టే రహస్యాలను మనం మాట్లాడుకుందాం.
మీకు ఈ విషయాలు ఆసక్తికరంగా అనిపిస్తే వెంటనే వీడియోని లైక్ చేయండి. అలాగే జాతకంలో శుక్రుడిని బలపరచడం ద్వారా భార్యాభర్తల మధ్య ప్రేమను రెట్టింపు చేసుకోవచ్చు. దీనికోసం ఖరీదైన వజ్రమే ధరించాల్సిన అవసరం లేదు. వజ్రాన్ని పోలి ఉండే మొజానైట్ అనే రత్నాన్ని కూడా ధరించవచ్చు. ఉంగరపు వేలుకు కానీ మధ్య వేలుకు కానీ లాకెట్ లాగా దీన్ని ధరించవచ్చు. ఇక్కడ ఒక అందమైన రహస్యం ఏమిటంటే భార్యకు భర్త, భర్తకు భార్య ఈ రత్నాన్ని కానుకగా ఇచ్చి ధరిస్తే వారి మధ్య ఉన్న మనస్పర్ధలు మాయమై ఒకరికొకరు ఎప్పటికీ తోడుగా ఉండేలాగా శుక్రగ్రహం ఆశీర్వదిస్తుంది. ప్రేమను వ్యక్తపరచడానికి, దోషాన్ని నివారించుకోవడానికి ఇంతకంటే అద్భుతమైన మార్గం మరొకటి ఉంటుందా? ఇక వాస్తుపరంగా మీ ఇంట్లో శక్తిని సానుకూలంగా మార్చే ఒక ప్రాచీన పద్ధతిని తెలుసుకుందాం. పూర్వకాలంలో ఆవు పేడతో ఇల్లు అలికేవారు. అందుకే ఆ ఇళ్లలో అంత ప్రశాంతత ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఒక స్వచ్ఛమైన ఆవు పేడతో చేసిన పిడకను తీసుకొని చక్కగా ఎండబెట్టండి. దాన్ని ఒక తెల్లటి లేదా క్రీమ్ రంగు వస్త్రంలో మూటగట్టి మీ ఇంటి నైరుతి దిశలో పదిలంగా ఉంచండి. అలాగే ఇంటి వాయువ్య నార్త్ వెస్ట్ దిశ అనేది శుక్రుడికి అత్యంత ఉచ్చస్థానం. అక్కడ ఒక మట్టి కుండను ఉంచడం లేదా స్వచ్ఛమైన మట్టిని తెచ్చి ఏదైనా మొక్కను పెంచడం లాంటివి చేయండి. దానికి తోడు ఒక అద్భుతమైన పంచలోహాలతో చేసిన కామధేనువు విగ్రహాన్ని ఆ వాయువ్య దిశలో స్థాపిస్తే మీ ఇంట్లోని సర్వదోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరొక సులభమైన దైనందిన పరిహారం, వరుసగా 43 రోజుల పాటు ప్రతిరోజు మీ ఇంట్లోని పూజా మందిరంలో ఒక గిన్నె పెట్టి అందులో ₹1 వేయండి. అలా 43 రోజులు పూర్తయిన తర్వాత ఆ 43 రూపాయలను తీసుకువెళ్ళి గుడిలో హుండీలో వేయండి. ₹1000 ఖర్చు పెట్టి చేసే పూజల కన్నా మనసు పెట్టి క్రమం తప్పకుండా 43 రోజులు చేసే ఈ చిన్న పని మీ పితృరుణం, స్త్రీ రుణం రెండింటిని తొలగించడంలో ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. నిత్యం భగవంతుడితో అనుసంధానం అవ్వడం వల్లే ఈ అద్భుతం సాధ్యమవుతుంది. మిత్రులారా, కష్టం అనేది మనిషిని కొంగదీయడానికి రాదు, మనల్ని మనం మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి వస్తుంది. మీ జీవితంలో ఎదురవుతున్న ఈ ఒడిదొడుకులు కేవలం ఒక తాత్కాలిక గ్రహస్థితి మాత్రమే. ఈరోజు మనం చర్చించుకున్న ఈ అద్భుతమైన లాల్ కితాబ్ పరిహారాలు మీ జీవితంలో ఒక కొత్త ఆశా జ్యోతిని వెలిగిస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే దైవ సంకల్పం లేకుండా ఈ క్షణం మీరు ఈ మాటలు వినలేరు. ఇదంతా మీ కష్టాలు తీరిపోవడానికి ప్రకృతి మీకు ఇస్తున్న ఒక గొప్ప అవకాశం. మీరు ఈ వీడియోలో తెలుసుకున్న విషయాలు మీ మనసుకు హత్తుకునేలాగా, అవును మా జీవితానికి మాటలు ఎంతగానో ఉపయోగపడతాయి, ఈ విషయాలు ఎంత బాగున్నాయంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అని మీకు అనిపిస్తే నా ప్రయత్నం 100% ఫలించినట్లే. భగవంతుడి దయ, గోమాత ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, మీ కన్నీళ్లు తుడిచిపెట్టుకుపోయి మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ఈ విలువైన జ్ఞానం మీ వరకే పరిమితం కాకుండా వీడియోని లైక్ చేసి మరింత మందికి షేర్ చేయండి. సదా మీ శ్రేయోభిలాషిగా. నమస్కారం.